తెలంగాణలో నడుస్తుంది కాంగ్రెస్ సర్కారా లేకుంటే బీఆర్ఎస్ సర్కారో కొద్దిసేపు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే సర్కార్ పథకాలు పబ్లిక్ అందుతుంటే వాళ్ళ దగ్గరికి పోయి ఎట్లున్నది మంచిగా అనిపిస్తున్నదా అని వాళ్ళని అడిగి తెలుసుకొని ఏం కాదు మేమున్నాం అని మంత్రులో అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలో చెప్పాలి. కానీ ఆ పని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తునే వరకు నాకు ఆ డౌట్ వచ్చింది. ఏ కన్ను కనబడతలేదు, ఈ కన్ను కనబడతలేదు, ఇది కనబడతలేదు, రెండు కనబడతలేవా? ఇవాళ ఒక్కటి చేస్తుండ్రా రెండా? ఒక్కటి. అవును, ఇది మంచిగా అయినాక మళ్ళీ ఇంకోటి చేస్తారు. ఏం కాదు, మంచిగా అయితే ఫ్రీగానే చేస్తారు, మంచిగా చూస్తారు, మంచి దవాఖాన. సరే సార్, హైదరాబాద్ దాకా పోకుండా ఈయనే సౌకర్యం మీకు. సరే సరే, పైసలు ఏం అడుగుతలేదు కదా, ఏం అడగలేదు, ఫ్రీయే కదా. ఏం కాదు మంచిగా అవుతావు, పైసలు ఏం అడుగుతలేరు కదా, అంత ఫ్రీయే కదా. హైదరాబాద్ దాకా పోకుంటే ఇక్కడనే కండ్ల ఆపరేషన్ చేసేటట్టు చేసినాం, భయం ఏం లేదు, అన్ని సౌలతులు మంచిగా ఉన్నాయి అని ధైర్యం చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. సిద్దిపేటలున్న ఎల్వి ప్రసాద్ దవాఖానల కండ్లు కనిపించక ఫ్రీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళ దగ్గరికి పోయి ఆప్యాయంగా పలకరించిండు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన కంటి వెలుగుతోని ఎంత మందికి సూపొచ్చింది. పేదలకు కండ్లకు ఆపరేషన్లు చేసి సొంత బిడ్డల తిరగ చూసుకున్నది. కానీ ఇయాల ఆ పథకాన్ని లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు బాధపడ్డాడు. ఈ ఇంకో దిక్కు కేటీఆర్ సారు సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఇప్పటి కంటి వెలుగు పథకాన్ని సొంతంగా చేయించిండు. ఆపరేషన్ అయినోళ్లకు కండ్లద్దాలు అందించిండు. తర్వాత కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా, ఇక్కడ వీర్నపల్లిలో అక్కడ గర్జనపల్లిలో 2 దగ్గర క్యాంపులు పెట్టిండ్రు. 5,000 మందికి స్క్రీనింగ్ చేసిండ్రు, 5,000 మందికి పరీక్షలు చేసిండ్రు. అందులో మొత్తం కలిపి 1,371 మందికి ఇవాళ అద్దాలు ఇవ్వబోతా ఉన్నాం. దాంతో పాటు ఒక 171 మందికి కంటిలో శుక్లాలు రావడం ఇంకా ఇతరతర సమస్యలు రావడం వల్ల వాళ్లకు ఆపరేషన్ అవసరం పడుతుంది అన్నారు. ఆపరేషన్ కూడా మనం ఎక్కడికో పోయే అవసరం లేదు. మన సిరిసిల్లలోనే గతంలో మనమే ఆ రోజు 6 కోట్ల రూపాయలతోని ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన పెట్టించినాం. కాబట్టి ఈరినపల్లికి వెళ్ళి బండి వస్తుంది, మిమ్మల్ని ఎక్కించకపోతుంది, సిరిసిల్ల వైద్యం చేయించి ఆపరేషన్ చేయించి మళ్ళీ మీ ఇంటికాడ దిగబెట్టిపోయేటట్టు ఆ సౌలత్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి 171 మంది మీ కంటి ఆపరేషన్లు చేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం వీర్నపల్లిలో మనం ప్రారంభించుకున్న తర్వాత దీన్ని ఆగన్న చెప్పినట్టు మొత్తం మన నియోజకవర్గంలోని మిగతా 4 మండలాలు మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం చేసుకొని మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం బోయిన్పల్లి కావచ్చు, ఇల్లంతకుంట కావచ్చు, అక్కడ కూడా చేపిద్దాం. జిల్లా మొత్తం మంచిగా చేసుకుంటే అప్పుడన్నా ప్రభుత్వానికి సోయొచ్చి వాళ్ళు మొదలు పెడితే మంచిదే. వాళ్ళకి మొదలు పెట్టి మేం చేస్తాం, ఇక మీరు చేసేది ఏంటి అంటే పర్వాలేదు, ప్రభుత్వం ప్రజల ఖర్చుతో ప్రజల సొమ్ముతో చేస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మనం మాత్రం మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుందాం. యోగిది ప్రజల మంచిని కోరుకునే తరీకా. సర్కార్లు ఉన్నప్పుడు చక్కదనాల పథకం తీసుకొచ్చిండ్రు, అధికారం పోయినా ప్రజలే మాకు ముఖ్యం అన్నట్టు సొంతంగా ప్రజల కంటి వెలుగు తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ కు సోయొచ్చి కంటి వెలుగును కొనసాగిస్తదో లేకుంటే కాళేశ్వరం మోటార్లు మీరే ఆన్ చేసుకోండ్రి, కంటి వెలుగు పథకం మీరే అమలు చేయుండ్రి, కేసీఆర్ సర్కార్ల కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీరే వంచుండ్రు అన్నట్టు సర్కార్ సప్పుడు చేయకనే ఉంటది కావచ్చు అన్నట్టు మాట్లాడుకుంటురట. బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ఈ పనులను చూసిన తెలంగాణ పబ్లిక్